మనసంతా నువ్వే సినిమాలో సీన్ లా ఉంది. అది వేరు ఇది వేరు. అక్కడ అమ్మాయి ప్రేమగా చేయి ఊపింది, ఇక్కడ నేను చీ అన్నాను. మీరన్నది కరెక్టే. అలా చేస్తే మనం ఓడిపోతున్నాం అన్న మీనింగ్ వస్తుంది కదా. ఇప్పుడు మీ చామ్కి పడిపోతున్నాను, మీరు పడేసేలా ఉన్నారన్న భయంతోనే రాఖీ కట్టినట్టు అవుతుంది కదా. ఆలోచిస్తుంటే కరెక్టేననిపిస్తుంది. భయపడ్డం అంటే ఓడిపోయినట్టే. దేరాయాం ఈసారి నా వెంట పడితే చెప్పుతో కొడతాను. అప్పుడేమనిపిస్తుంది? గెలిచినట్టు. దట్స్ ఇట్. భలే ఉంది. ఏ మొహం పెట్టుకొని బయటికి వెళ్ళాలో తెలియక తెగగించుకుంటాడు. నీ అన్నయ్యని కొడితే నువ్వేం ఫీల్ అవ్వవు కదా? నో 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 నాట్ ఎట్ ఆల్. కావాలంటే నేనే నీకు స్వయంగా ఇనుప మేకులతో చెప్పులు తయారు చేపించిస్తాను. నీ ఊహ ఇంకా బాగుంటుంది. డిస్కషన్ నాకు అనవసరమయ్యా, నేను చెప్పను పో. ఆగరా ఏరా, హైదరాబాద్ లో ఒక్కడు తిన్నంగా మాట్లాడరా, చెప్తానండు. ఆగరా ఏరా, కత్తి పీక మీదకి వచ్చేసరికి సార్ అన్నావు. ఒరా ఇందాక ఎంత మర్యాదగా అడిగాను రా, చెప్పావా? ఇప్పుడు చెప్పు, ఈవిడ్ని ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. నిజంగా తెలీదా? నిజంగా తెలియదు సార్, నా భార్య బిడ్డల మీద ఒట్టు సార్. ఒరే ఈవిడ తెలియని నీకు బతికెందుకురా, ఏసైనా? సార్ 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 నాకు అర్జెంట్ సార్. ఎంత కంట్రోలింగ్ ఉన్నావంటే నువ్వు చాలా గట్టాడివే. ఎలా బతికనరా దేవుడా, పొద్దున్న ఎవడ మొహం చూసాను ఏంటో. కత్తి చూపించి అడిగితే గాని తిన్నగా చెప్పరన్నమాట. అర్థమైంది. చూసావు కదా, అందుకని ఇది ఇంట్లో ఉండబట్టే మేము తొందరపడుతున్నాం. అక్క ఉన్నా మనకి భయం లేకుండా ఉండాలంటే ఈ కార్యక్రమం జరిగిపోవాల్సిందే. ఇదైతే సగం పెళ్లి అయిపోయినట్టే. ఆగండి ఆగండి, ఏంటి ప్రతిసారి నన్నే అంటున్నారు? మీ జయచంద్ర ఏమన్నా అందగాడు అనుకుంటున్నారా? చూడండి గోడ దూకిన పిల్లలా ఎలా వస్తున్నాడో. ఏం నన్ను మాడిపోయిన మొక్కజొన్న మొహం నువ్వును. మా మావయ్య తరపుదాను కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతేనా పోరా పుస్కి. పోవే. పోరా. ఇది కొంప కుస్తీ పోటల రింగా. పిల్లలో ఆ పిల్ల అంత కోపం మీద ఉందంటే ఖచ్చితంగా మన జయచంద్ర ఆ పిల్ల కలవనట్టే. కలుస్తామన్నా మేము కలవనిస్తామా ఏంటి? నిప్పు మీద వేసిన ఉప్పులా పట్పట్లు ఆడిస్తాం. ఆ జోక్ ఏంటో మాకు చెప్పరా, మేము నవ్వుతాం. జోక్ కాదురా, మీ అసలు పేరు తలుచుకుంటే నవ్వు వస్తుందిరా బాబు. ఇడి పేరేమో సన్నాసి, ఈడి పేరేమో అప్పలకొండ, ఈడి పేరు మరీ ఘోరం కొండడు. ఈడేమో ఇప్పుడు రేవంత్, ఈడేమో యశ్వంత్, ఈడేమో జయచంద్ర. చాలరా చాలు, ఇంకా ఆపు. రేయ్ చాలు. అది కాదురా. ఏది కాదురా? ఈ విషయం డిస్కస్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చింది. కాదనుకో, కానీ కాలేజీలో అందరూ మన గురించే. గతం వద్దు. ఒరే యదవా, ఇంకా గతంలో ఆ కాలేజీలో నువ్వు ఉండిపోయావు. పాస్ అవ్వో చావో, వెటకారానికి అయితే ఏ మాత్రం తీసిపోవు. ఆగరా, నువ్వు కూడా ఆగు. డిస్కషన్ ఎటేటో పోతుంది. మనం ఇక్కడ కలిసింది మహేశ్వర్ తో ఎలా క్లోజ్ అవ్వాలనే మ్యాటర్ గురించి. కరెక్టే, దీనికోసం ఇంత డిస్కషన్ ఎందుకు? డైరెక్ట్ గా వెళ్ళి క్లోజ్ అవుదాం అంటే సరిపోతుంది. అలా అడిగితే ఎవర్రా? చాక్లెట్ బిస్కెట్ పడేసి అడగాలి. రై, మీ ముగ్గురు తలకాయలు ఒకలాంటివేరా, అందులో రెండు తీసేసినా పర్వాలేదు. నేను క్లోజ్ అవుతానంటేనే వీడి మీద మండిపడింది, వీడి వెర్రి చూపులతో రగిలింది, అది కాస్త నేను ఎగిసింది. నీ చావుతో అది ముగుస్తుందిరా. పిచ్చి కవితలు తిన్నగా మ్యాటర్ లోకి రా. ఇప్పుడు ఎలాగో రెండు గ్రూపులు ఉన్నాయి, ఎలాగో అమ్మాయి గ్రూప్ లో ఉంది కాబట్టి అటెప్పు ఉన్న వాళ్ళు మంట చేస్తుంటారు. అమ్మంటని చలచలని ఏం చేయాలి? మన గ్రూప్ లో చొక్కలు ఆ గ్రూప్ లో జంప్ అవ్వాలి, అక్కడ ఉన్న మ్యాటర్లని ఇక్కడ పోస్ట్ చేయాలి. ఈ ఐడియా ఏదో బానే ఉంది మావయ్య. సుత్తి లేకుండా సూటిగా చెప్పు, ఇప్పుడు మేమేం చేయాలి? అది ఇప్పుడు మనం రమణ ప్రేమను ప్రోత్సహించాలి. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి కల్పించాలి. దాంతో ఆ అమ్మాయి చదువును పక్కన పెట్టేసి రమణతో చెట్టపట్టాలేసి తిరుగుతూ ఉంటది. ఈ విషయాన్ని మనం వాళ్ళ ఇంట్లో రహస్యంగా తెలియజేస్తాం. దాంతో వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఈ అమ్మాయిని చెడామడా కొట్టి బరాబరా ఈడ్చుకెళ్ళిపోతారు. అదన్నమాట కాదా? వావ్, సూపర్ ఐడియా మావయ్య. ఇన్నాళ్లకు మీకు బుర్ర ఉందని అర్థమైంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మహి వెళ్ళిపోతుందో అప్పుడు కథ కంచికి. సో మనం ఇంకో కొత్త కథలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ రోజు నుంచి మన పని వాళ్ళిద్దరిని ప్రేమించుకునేలా చేయడం. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి. సందడి సందడి.